ఈరోజు కొన్ని కబుర్లు చెప్తాను. ఎండాకాలం ఎండాకాలం అంటుండగానే అంతలోనే కాస్త చల్లని రోజులని 5 రోజులు వాతావరణ శాఖ ప్రకటించిందట. కాస్త ఉపశమనంగా అనిపించింది. ఏదైనా అంతేనండి. ఇంకా అనుకుంటూ ఉంటాం ఎండ ఎండ ఎండ, ఇంతలోనే వానలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు వాన కూడా మనం భరించలేనంతగా ఉంటుంది. ప్రతిదీ కూడా పరిమితుల్లోనే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఏదైనా సరే అతి అనర్థదాయకం అంటారు కదా. అతిగా ఏది చేసినా అది మంచిది కాదు. అతిగా తిన్నా, అతిగా తాగినా, అతిగా కోపగించిన, అతిగా ప్రేమించిన, ఇక అన్నీ అంతే అనుకోండి. అతిగా ద్వేషించి, అతి మంచితనం కూడా ఒక్కోసారి మంచిది కాదు. అవసరం లేదు అంతగా. మనది మనం చూసుకుంటూనే ఇతరులకు సాయం చేయాలి. అతిగా మనల్ని పక్కన పట్టేసి ఇతరులకు చేసుకుంటూ కూర్చుంటే చివరికి వచ్చేసరికి తొక్కేస్తారు మనల్ని. మనతో ఎవరైతే సాయం పొందారో వాళ్ళు కూడా మన దగ్గర ఏం లేకపోతే మనల్ని పక్కన పెట్టేస్తారనమాట. అరే ఒకప్పుడు వీళ్ళు మాకు ఆదరించారు అనుకోరు. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళకు ఆ క్షణంలో అప్పుడు కావాలి. గతం వద్దంటున్నారు, భవిష్యత్తు వద్దంటున్నారు కదా. ఒకప్పుడు ఏదో నాకు సాయం చేశారు, ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని ఆదుకోవాలని ఎవరు అనుకోవట్లేదు ఈ కాలంలో. కానీ ఇక్కడ లోపించింది ఏంటంటే, ఇది శాశ్వతమా మరి వాళ్ళకి? ఈరోజు ఒకరిని అలా చేసి వీళ్ళు ముందుకు వెళ్ళిపోతే పట్టించుకోకుండా వీళ్ళ పరిస్థితి ఏంటి రేపు? అదే మళ్ళీ ఈరోజే వాళ్ళు ఆలోచించుకుంటున్నారంటే రేపటిది వాళ్ళు ఆలోచించట్లేదంటే ఇంకా ఏం చెప్తాం? అరే ఈ రోజున నేను ఒక మనిషి పట్ల ఇలా ప్రవర్తిస్తే రేపటి రోజున అదే పరిస్థితి నాకు వస్తే అనే కదా రేపటి గురించి మనం ఆలోచించడం. ఇక్కడ భవిష్యత్తు గురించి ఆలోచించడం అంటే పెద్ద పెద్ద పేక మెడలు కట్టుకోమని కాదు. రేపటి రోజున నేను ఇలా ఉండాలంటే, నేను అలా ఉండాలంటే ఈరోజు నేను ఏం చేయాలి? ఇది వర్తమానం, అది భవిష్యత్తు. గతంలో ఎవరు నాకు సాయం చేశారు? ఇది వద్దా? ఇది గతం. గతం భవిష్యత్తు లేకుండా వర్తమానంలో ఏదో చేసుకుంటూ పోతే అది అంటే ఇప్పుడు గతంలో మనకు సాయం చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోకుండా ఇంకెవరికో మనం చేసేసి ప్రజెంట్లో అంటే చేయొద్దనడం లేదు. శక్తి ఉంటే 100 మందికి సాయం చెయ్యి. కానీ నీకు సాయం చేసిన వాళ్ళని పట్టించుకోకుండా వదిలేయడం గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ లోపించిన లక్షణం ఏంటో అని చెప్పాను కదా, ఇందాక ఒకటి లోపించిందని. అదేంటంటే అత్యంత ముఖ్యమైన లక్షణం అన్నమాట. అది ప్రతి మనిషిలో అది ఉండాలి. మనిషిలేనే కాదండి, ఈ సృష్టిలో ప్రతి అణువులో అది ఉంది. ఏంటో తెలుసా? కృతజ్ఞత. ఈ కృతజ్ఞత వల్లనే ఇక్కడ ఈ విశాల విశ్వం అనేది ఇక్కడ ఉంది. ఈ టైమ్ అండ్ స్పేస్లో ఈ కృతజ్ఞత ఉంది కాబట్టే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. సూర్యుని పట్ల అవి కృతజ్ఞతగా ఉన్నాయి. ఆ శక్తి, అయస్కాంత శక్తి, గురుత్వాకర్షణ శక్తి, ఇలాంటి శక్తులుగా మనం పిలుచుకున్నప్పటికీ అంతర్గతంగా దాగి ఉంటుంది ఆ కృతజ్ఞత. ఏదైనా సరే ఈరోజు సూర్యుడు మనకు ఎండనిస్తున్నాడని చెప్పేసి మనం మర్చిపోతే, సూర్యుని రేపు తిట్టేస్తే సూర్యుడు రాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది మన గతి? గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున తీవ్రమైన ఎండ కొడుతుంది కదా అని చెప్పేసి అది ఇది అనేస్తే మరి రేపటి వర్షానికి కారణం ఎవరండి? సూర్యుడే కదా. నిన్న మనం తిన్న మామిడి పండ్లకు కారణం ఎవరండి? సూర్యుడే కదా. ఈరోజు ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తిస్తున్నాడు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. నీడ పట్టు నుండు, ఎండలో తిరగకు. ఎండలు ఎక్కువైపోయాయి, అవును అయ్యాయి, కారణం నువ్వే. ఆలోచించుకో. భూమి మీద నువ్వు చేసే ప్రతి పని వెనుక నీ స్వార్థం ఉన్నప్పుడు మరి ఎండలు ఎక్కువ ఏం చేస్తాయి? వాతావరణంలో కాలుష్యం పెరిగింది, దీని గురించి నువ్వు ఆలోచించట్లేదు. ఎప్పుడు నీకేం అన్యాయం జరిగిందా, ఇంకా నీకేం న్యాయం జరగాల, ఇంకా ఏమేం జరగాలి, ఇది కాదు. నువ్వేం చేస్తున్నావు, ఇది ఈ ప్రశ్న ఎత్తుకో. అదన్నమాట. అంటే నేను ఎందుకు ఇలా కఠినంగా చెప్పానంటే కొంచెం గట్టిగా చెప్పవలసిన విషయం కాబట్టే చెప్పానండి. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతను అలవాటు చేసుకోవాలి.
కృతజ్ఞత అనేది అలవాట, లక్షణం అన్నారు కదా. లక్షణమే, కానీ అలవాటుగా మార్చుకోవాలి. ఒకసారి కృతజ్ఞత అనే లక్షణం మనలో ఉంది కదా అని అనుకుంటే అది ఉండిపోవట్లేదు. ఎందుకంటే మారిపోతున్నాయి, రోజు రోజుకి మారిపోతున్నాయి గుణాలు.